అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకు వీడియోస్ పెడతానని చెప్పాను కదా, కొంచెం లేట్ అయ్యాయి, చాలా సారీ అండి. అందరూ ఎలా ఉన్నారు, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో ఈరోజు మరీ మీ ముందుకు మరికొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. సో ఇంతకుముందే నేను గ్రూప్ 2 తెలుగు మీడియం బుక్ లిస్ట్ పెట్టాను. సో అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఇంగ్లీష్ మీడియం బుక్ లిస్ట్ చేయాలని కూడా కొంతమంది అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గ్రూప్ 2 బుక్ లిస్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బుక్ లిస్ట్ అనమాట ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సో మ్యాక్సిమం ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏవైతే బుక్స్ రిఫర్ చేసుకుంటున్నారో అవే బుక్సే సరిపోతాయి. దానికి దీనికి డిస్క్రిప్టివ్లో ఒక్కటే కొంచెం చేంజ్ ఉంటుంది అంతే తప్ప మిగతావన్నీ సేమ్ అనమాట. సో కాబట్టి మీరు ఏవైతే గ్రూప్ 1కి చదువుకుంటున్నారో ఆ స్టాండర్డ్ బుక్సే వీటికి కూడా సరిపోతాయి. ఓన్లీ పర్టికులర్గా గ్రూప్ 2కు సంబంధించి చదవాలి అనుకుంటున్న వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీకి వచ్చేసి ఎన్సీఆర్టీస్ అనమాట. ఎన్సీఆర్టీస్ 6th to 12th. ఎందుకు గ్రూప్ 1లో వచ్చేసరికి మీరు 6th to 12th అవసరం లేదు అని అన్నారు కదా అని అంటే, ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు కాన్సెప్ట్ అంతా వచ్చు, మేము 5-6 ఏళ్ళ నుంచి చదువుతున్నాం అనే వాళ్ళు మాత్రం 6th క్లాస్ నుంచే చదవద్దండి. లేదు డైరెక్ట్ స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళండి. లేదు ఖచ్చితంగా మాకు క్లారిటీ మిస్ అవుతుంది, ఎంత చదివినా ఇన్నేళ్ళు చదివినా క్లారిటీ లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రం 6th క్లాస్ నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేది. సో ఎన్సీఆర్టీస్ 6th to 12th ఫస్ట్ చదవండి. సో అప్పటికే మీకు మ్యాక్సిమం 90% ఆఫ్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ మధ్య గ్రూప్ 2లో కానీ ఏ దాంట్లో అయినా ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కాబట్టి ఇది మీరు గమనించుకోవాలి, ఇది మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎలా అయితే ఇంపార్టెంటో ఎన్సీఆర్టీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఎన్సీఆర్టీస్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదవండి. ఆల్రెడీ చదివిన వాళ్ళు ఒకసారి చదవండి. లేదు ఇంకా అసలు ఎన్సీఆర్టీస్ చదవలేదు అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 6th to 12th సిలబస్ కంప్లీట్ చేయండి. లేదు అంటే కనుక మేము స్టాండర్డ్ బుక్సే చదువుతామంటే తమిళనాడు ఎన్సీఆర్టీస్ బుక్ ఉంటాయి, 2 బుక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తమిళనాడు ఎన్సీఆర్టీస్ మీకు ఆన్లైన్లో పీడిఎఫ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని బుక్ ప్రింట్ తీసుకోండి, లేదంటే ఆన్లైన్లో కొనుక్కోండి. సో ఎలా అయినా సరే తమిళనాడు ఎన్సీఆర్టీస్ అనమాట వెరీ 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 గుడ్ బుక్స్ అనమాట. దీనికోసము ఇంకా ఇన్డెప్త్ చదవాలి అనుకున్న వాళ్ళు స్పెక్ట్రమ్ రెఫర్ చేయండి. చాలా అంటే చిన్న బుక్కే ఉంటుంది కానీ కొంచెం లావుగా ఉంటుంది బుక్. సో స్పెక్ట్రమ్ అనేది దాంట్లో మనకు అర్థమయ్యే విధంగా ఈ కాన్సెప్ట్కి ఇంత మ్యాటర్ అన్నట్టు ఇచ్చింటాడనమాట. సో కాబట్టి అది కూడా మంచి బుక్. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ కూడా అంతే. దీనికంటూ సపరేట్ బుక్ అయితే అవసరం లేదు, మనకి ఎన్సీఆర్టీ సరిపోతాయి అన్నమాట. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఖచ్చితంగా చదవండి. జాగ్రఫీ అయితే మీరు వచ్చినా కూడా, మీకు సబ్జెక్ట్ వచ్చినా కూడా చదవండి. ఎందుకు చెప్తున్నానంటే 6th క్లాస్లో కానీ 7th క్లాస్లో కానీ 8th క్లాస్ బుక్స్లో కానీ చాలా నీట్గా కొన్ని కాన్సెప్ట్ అగ్రికల్చర్ గురించి, ఇండస్ట్రీస్ గురించి కొంచెం చాలా నీట్గా మనకు అర్థమయ్యే విధంగా ఇచ్చాడనమాట. సో కాబట్టి 6th క్లాస్ to 10th క్లాస్ ఎన్సీఆర్టీస్ చదవండి. 11th క్లాస్ ఎన్సీఆర్టీస్లో మాత్రం ఫిజికల్ జాగ్రఫీ ఒకటి చదవండి, మోర్ దాన్ ఎనఫ్ అనమాట అది. నెక్స్ట్ ఏపీకి వచ్చేసరికి ఏపీ రీజనల్ జాగ్రఫీ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ వాళ్ళది ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. BA బుక్ జాగ్రఫీకి సంబంధించి తెలుగు అకాడమీ ఇంగ్లీష్ మీడియం బుక్ BA బుక్ ఉంటుందన్నమాట ఏపీ రీజనల్ జాగ్రఫీకి. సో దాంట్లో యాజ్ పర్ సిలబస్ మీకు సిలబస్ ముందర పెట్టుకొని దాని ప్రకారం ఆ కాన్సెప్ట్స్ మాత్రం చదువుకోండి, సరిపోతుంది. ఎప్పుడైనా సిలబస్లో ఉన్నట్టే చదవండి. అదర్ దాన్ సిలబస్ పోవాలనుకుంటే మనకు టైం సరిపోదు. సో సిలబస్ ముందర పెట్టుకొని సిలబస్ ప్రకారం చదవండి. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ కూడా మనకి ఎన్సీఆర్టీ అవైలబుల్లో ఉంది. అండర్స్టాండింగ్ ది ఇండియన్ సొసైటీ అని చెప్పేసి. లేదు అని అంటే కనుక ఏదైనా మీరు ఒక ప్రైవేట్ పబ్లికేషన్ అయినా మీరు రెఫర్ చేసుకోవచ్చు. సొసైటీకి మనకు బేసిక్ కాన్సెప్ట్స్ అర్థమైతే చాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అందరికీ తెలిసిందేదే. ఎన్సీఆర్టీస్ 11th and 12th క్లాస్ మస్ట్ అండ్ షుడ్ చదవండి. 11th and 12th క్లాస్ మస్ట్ అండ్ షుడ్ చదవండి పాలిటీకి. అదర్ దాన్ దట్ మనకి లక్ష్మీకాంత్ అనమాట. ఇంకా ఇది హార్ట్ ఆఫ్ ద పాలిటీ అని నేను అనుకుంటాను. చాలా ఉన్నాయి, డిడి బసు కానీ ఇలా చాలా ఆథర్స్ ఉన్నాయి, అవైనా మీరు రెఫర్ చేయొచ్చు. సో లక్ష్మీకాంత్లో ఎంత అవసరం ఉంటుందో అంతవరకు మనకి మ్యాటర్ అనేది అవైలబుల్లో ఉంటుంది, మనం చదువుకునేలాగా కూడా ఉంటుంది. సో పాలిటీకి లక్ష్మీకాంత్ తీసుకోండి. దీనికి సంబంధించి లక్ష్మీకాంత్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుందన్నమాట. బిడ్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్కి బిడ్ బ్యాంక్స్ ఏదో ఒక పబ్లికేషన్ కానీ
ఇంపార్టెంట్లే తీసుకోండి. మీరు టాపిక్ చదవడము, ఆ టాపిక్కి సంబంధించిన బిడ్ బ్యాంక్లో బిడ్స్ చేయడము అన్నట్టు మీరు ఉండాలి. సో అప్పుడే మనకి కాన్సెప్ట్ గుర్తుంటుంది. లేదంటే లాస్ట్ వరకు ఎగ్జామ్ వరకు గుర్తుండదు. రివిజన్లో కూడా మనం ఇది చదివామా అని అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు ఈరోజు ఒక టాపిక్ చదివితే ఆ టాపిక్కి సంబంధించిన బిడ్స్ ఆ బిడ్ బ్యాంక్లో ప్రాక్టీస్ చేసేయాలి. అప్పుడే మనకి కాన్సెప్ట్ అనేది బాగా గుర్తుంటుంది. ఈ టిప్ మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా పాటించండి. ఇన్ని బుక్సే కొన్నామంట, బిడ్ బ్యాంక్స్ కొనుక్కుంటే ప్రతి సబ్జెక్ట్కి చాలా ఉపయోగపడతాయి. సో ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రీడింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఎనీ మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి. మీకు ఈ మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. లోకల్ పబ్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత లేదు అని అంటే కనుక విజన్ ఐఏఎస్ కానీ, రావుస్ ఐఏఎస్ కానీ, ఇలా ఐఏఎస్ ఉంటాయి కదా ఇన్స్టిట్యూషన్స్, వాటికి సంబంధించి ఎనీ వన్ మంత్లీ మ్యాగజైన్ తీసుకొని మంత్లీ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తారు. వీళ్ళు ఆన్లైన్లో ఫ్రీగా రిలీజ్ చేస్తారు. ఆ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని అలా అయినా చదవండి. లేదంటే మీరు ఆర్డర్ చేసుకున్నా కూడా వస్తాయన్నమాట. సో ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అండ్ న్యూమరస్. దీనికి వచ్చేసి ఎనీ కోచింగ్ మెటీరియల్ తీసుకోండి. ఖచ్చితంగా కోచింగ్ మెటీరియల్ ఏదో ఒకటి రెఫర్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు బేసిక్స్ కూడా ఇబ్బంది ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకుంటే బేసిక్స్ అనేటివి బాగా ఐడియా వస్తాయన్నమాట. దాంట్లో ఫార్ములాస్ కానీ, ఎలా ట్రిక్ చేయాలి, ఎలా షార్ట్కట్లో రాయాలి అనేది బేసిక్ ఐడియా అనేది ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సిలబస్ ముందర పెట్టుకొని ఆ టాపిక్ ఆర్ఎస్ అగర్వాల్లో ఒక టాపిక్ సిలబస్లో ఉండే టాపిక్ తీసుకోవడం, ఆర్ఎస్ అగర్వాల్లో చదవడం, ఇలా బేసిక్స్ ప్రాక్టీస్ చేసేసి నెక్స్ట్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ తీసుకొని దాంట్లో క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తేనే ఈ మెంటల్ ఎబిలిటీ అండ్ న్యూమరస్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ మనం ఆన్సర్ చేయగలం అనమాట. ఈ లాజికల్ రీజనింగ్కి, మెంటల్ ఎబిలిటీకి యూట్యూబ్ క్లాసెస్ అనేటివి వెరీ ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి ఏ సబ్జెక్ట్కి ఏ యూట్యూబ్ క్లాసెస్, ఏ యూట్యూబ్ ఛానల్ రెఫర్ చేయాలనేది కూడా వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి. సో యూట్యూబ్ క్లాసెస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎనీ కోచింగ్ మెటీరియల్, అలాగే ప్రాక్టీస్ అనమాట. వీటికి ఇంతకు మించి ప్రాక్టీస్ లేదే మనము రీజనింగ్ ఇవి అటెంప్ట్ చేయలేమన్నమాట. నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసేసరికి ఏపీ హిస్టరీ ఉంటుంది. ఏపీ హిస్టరీకి వచ్చేసి పిఆర్ రావు సార్ బుక్ ఉంటుంది. అలాగే తెలుగు అకాడమీ బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతాయి. సో BA తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి ఏపీ హిస్టరీకి. సో మోర్ దాన్ ఇనఫ్ అనమాట. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ. ఒకవేళ మీరు ప్రైవేట్ పబ్లికేషన్స్ తీసుకోవాలనుకుంటే నేను రెఫర్ చేసేది మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది అనుకునేది వివేక్ సింగ్ అనమాట. చాలా ఉన్నాయి, వివేక్ సింగ్, రమేష్ సింగ్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. దాంట్లో మీరు మీకు అనుగుణంగా ఉండేటివైనా తీసుకోండి. నేను సజెస్ట్ చేసేది మనకు కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది, మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది అని అనేది వచ్చేసి వివేక్ సింగ్ తీసుకోండి. లేదు అని అంటే కనుక తెలుగు అకాడమీ బుక్స్ వాళ్ళది ఇంగ్లీష్ మీడియం ఉంటుందన్నమాట. సో అది రెఫర్ చేయండి. అలాగే ఏపీ ఎకానమీకి వచ్చేసేసరికి పర్టికులర్గా ఏం బుక్ అనేది ఉండదు. ఈ BA అకాడమీలోనే కొంచెం, తెలుగు అకాడమీలోనే BA బుక్లోనే కొంచెం కవర్ అవుతుంది. అలాగే ఇంకా ఖచ్చితంగా చదవాల్సిండేది సోషో ఎకనామిక్ సర్వే అనమాట. సోషో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఏపీ, ఇది ఖచ్చితంగా చదివితేనే మనకి వెరీ మ్యాక్సిమం దీనిలోనే క్వశ్చన్స్ వస్తాయి. సో నెక్స్ట్ సోషో ఎకనామిక్ సర్వే ప్లస్ బడ్జెట్ ఆఫ్ నెక్స్ట్ మన కంట్రీది. సో ఇలా చదువుకుంటే ఇవి రెండు చదువుకుంటే మ్యాక్సిమం 50% ఆఫ్ ఎకానమీవి మనము అటెంప్ట్ చేయొచ్చు. క్వశ్చన్స్ దాని మీదే ఉంటాయి, మిగతావి నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి వివేక్ సింగ్లో కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసేసి బేసిక్స్ వచ్చేసి ఇది ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఒక పబ్లికేషన్ ఉంది. ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఒక పబ్లికేషన్ ఉంది. దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్స్కి సంబంధించి బాగుందంట ఆ బుక్. సో ఆ బుక్ మీరు ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది. మీకు ఏది కన్వీనియంటో అది మీరు కొనుక్కోండి. తర్వాత ఫర్ డైనమిక్ పార్ట్ మీకు తెలిసినదే, ఖచ్చితంగా మనం కరెంట్ అఫైర్స్ రెఫర్ చేసుకుంటూ ఉండాలి. అలా రెఫర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ప్రతి టాపిక్ అంటే సిలబస్లో ఉన్న టాపిక్ తీసుకొని వాటికి సంబంధించిన గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి వాళ్ళు కొత్తగా ఏమైనా లాంచ్ చేస్తున్నారా, కొత్త వెహికల్స్ ఏమైనా వచ్చాయి, ఈ విధంగా నోట్ మేకింగ్ చేసుకోండి. అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అంతటితో డైనమిక్ పార్ట్ ఇది అయిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్, ఏపీ ఎకానమీ అని కాదు, ఎకానమీ. సో ఇవి వెరీ డైనమిక్ ఇన్ నేచర్ ఉంటాయి. కాబట్టి చాలా మ్యాక్సిమం ఈ మధ్య ఫ్యాక్చువల్ కన్నా డైనమిక్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్కి పిఎంఎఫ్ఐఏఎస్ అనమాట. ఈ పిఎంఎఫ్ఐఏఎస్ అనే దాంట్లో మ్యాక్సిమం మోస్ట్లీ కవర్ అయిపోతుంది. అదర్ దాన్ దట్ మనకి శంకర్ ఐఏఎస్ బుక్ ఉంటుంది. ఆ శంకర్ ఐఏఎస్ బుక్లో అయితే కాన్సెప్చువల్గా ఇచ్చారు. సో అది మీరు రెఫర్ చేసుకోవచ్చు. సో ఇవి బుక్ లిస్ట్ అనమాట గ్రూప్ 2కి సంబంధించి. తెలుగు మీడియం వాళ్ళకు కూడా నేను వీడియో పెట్టాను, చూడండి వెళ్ళి, తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే. తర్వాత గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం బుక్స్ పెట్టాలని అడిగారు, అది కూడా పెడతాను వీడియో. నెక్స్ట్ వచ్చేసి మీకు లాస్ట్లో చెప్పాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఒకసారి ఎలా చదవాలనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక బుక్ లక్ష్మీకాంత్ తీసుకున్నారనుకోండి, లేదంటే జాగ్రఫీనే తీసుకోండి, హిస్టరీని ఏదో ఒక టెక్స్ట్ బుక్ తీసుకోండి, ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఆ సబ్జెక్ట్ని ఫస్ట్ ఆ బుక్ని ఒకసారి అంతా చదవండి. అంతా ఏమున్నాయి టాపిక్స్ ఏమి, సిలబస్ ఏమనేది మన మైండ్లోకి ఎక్కుతుంది. రెండోసారి ఏంటి అంటే ఇన్ డెప్త్ చదవండి, అప్పటికి మనకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. మూడోసారి చదువుకుంటూ నోట్ మేకింగ్, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మొత్తం బుక్ కాపీ పేస్ట్ చేసుకోవద్దండి, షార్ట్ నోట్స్. ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు వేదిక్ ఇది ఉందనుకోండి, సో అది తీసుకోండి. లేదంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సో ఏంటివి ప్లేసెస్ ఏంటి, దాని ప్రత్యేకత, షార్ట్ నోట్స్ ఒక సింగిల్ లైన్లో షార్ట్ నోట్స్ చేసుకోండి. సో అలా నోట్ మేకింగ్ చేస్తే అప్పటికి థర్డ్ రీడింగ్ అవుతుంది. నోట్ మేకింగ్ చేసిన తర్వాత అలా వదిలేయకూడదు కదా. సో ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ రివిజన్ చేయాలి కాబట్టి రివిజన్ చేయండి, అది ఫోర్త్ రీడింగ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చదివేటప్పుడే సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్లో, ఫోర్త్ రీడింగ్లో ఈ మూడిట్లోనూ మీరు బిడ్ బ్యాంక్స్ పెట్టుకొని, ప్రతి సబ్జెక్ట్కి బిడ్ బ్యాంక్ కొనుక్కోవాలి, బిడ్ బ్యాంక్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. దట్ ఈజ్ అబౌట్ ఫిఫ్త్ రీడింగ్ అవుతుంది. సో అప్పటికి మనము సక్సెస్ఫుల్గా చదివినట్టు అవుతుంది, కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి, బాగా చదువుకోండి. నోటిఫికేషన్స్ కోసం అయితే వెయిట్ చేయొద్దు. ఇప్పుడు అందరూ యూట్యూబ్ ఛానల్స్లో అందరూ ఇప్పుడు ఏదో వేకెన్సీస్ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి వేకెన్సీస్ తీసుకుంటున్నారని వెంటనే నోటిఫికేషన్ ఇస్తారని కాదు. సో కాబట్టి దానికోసం వెయిట్ చేసి వాళ్ళు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయంట ఏం చదువుదాంలే అని డిస్కరేజ్ అవ్వద్దు. మనం కావాల్సింది జాబ్, ఎప్పుడు వస్తే అప్పుడు జాబ్ కొట్టాల్సిందే, అట్లనే అప్పుడు కోసం వెయిట్ చేయకూడదు కదా. సో కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉండండి, మీకు చాలా టైం దొరికినట్టే. సో టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నా వీడియోస్ తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.